డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అల్ఫోన్సా మరియు రాజా రాంబాయ్ దంపతులకు ఏప్రిల్ 14న 1894 మహారాష్ట్రంలోని మహూడ్ పట్టణంలో జన్మించారు. ఈయన భారతదేశంలోనే ప్రముఖ సామాజిక చైతన్యవాది, రాజకీయ నేత, రాజ్యాంగకర్త మరియు ఆర్థికవేత్త. ఆయన భారతదేశంలోనే అనేక సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ మార్పులు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి. అంబేద్కర్ జాతీయ స్థాయిలో విద్యావంతులైనవారు. ఆయన ప్రాథమిక విద్యను వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రారంభించి తరువాత ముంబైలోని టార్సీ కేఫ్ విత్ గ్రాంట్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆపై ఆయన గాయనా విశ్వవిద్యాలయంలో లా చదవడానికి అమెరికా వెళ్లారు. తర్వాత ఆయన లండన్ 6 స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్లో డాక్టరేట్ సంపాదించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక సామాజిక కార్యకలాపాలు చేపట్టారు. భారతదేశంలోని దళితుల, శ్రామికుల, మహిళల హక్కుల కోసం పోరాడారు. అంబేద్కర్ తన జీవితంలో అనేక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని సమాజంలో ఉన్న నెగటివ్ దృష్టికోణాలపై వ్యతిరేకించారు. ఈయన ఆధ్వర్యంలో 1947లో భారత రాజ్యాంగం తయారు చేయడం ప్రారంభమైంది. ఈ రాజ్యాంగంలో సాంఘిక న్యాయం, మానవ హక్కులు, సమానత్వం వంటి అంశాలను ప్రవేశపెట్టారు. భారతదేశంలో పేదల హక్కుల పోరాటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఆయన సిద్ధాంతాలు, విధానాలు ఇంకా దేశంలో సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం మార్గనిర్దేశకంగా ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 6న 1956న అకాల మృతి చెందారు. ఆయన మృతిని దేశంలో అత్యంత లోకప్రియమైన సంఘటనగా భావించారు ప్రజలు.